హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రోజు తిన్నా అస్సలు బోరు కొట్టదు, అంత రుచిగా ఉంటుంది. కూడా చాలా తేలిక. అప్పటికప్పుడే రసం పొడితో చేసిన ఈ టమాటా రసం ట్రై చేసి టేస్ట్ చేశాక ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇప్పుడైతే ఒక 4 టమాటాలు అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండునైతే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని వీటిని అయితే మంచిగా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే ఇలా చేసుకుంటున్నాను. సుమారుగా ఒక 4 కప్పుల వాటర్ అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. ఇది ఒక ప్రాసెస్ అయితే, ఇంకొక ప్రాసెస్ ముక్కలు అన్నీ ఇచ్చేసుకొని అది పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మిక్సీ పట్టేసుకొని మొత్తం రసాన్ని అయితే ఇలానే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ పిప్పును అనేది మనం పారేయచ్చు. చూడండి, రసాన్ని అయితే మొత్తం అంతా తీసుకున్నాను. ఇక్కడైతే ఒక 4 కప్పుల వాటర్ అయితే తీసుకొని రసాన్ని అయితే ఇలా రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు రసం పొడి చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలానే 3 ఎండుమిర్చి వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అనేది కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగాక చూడండి, వేగుతున్నాయి. మంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మనం అయితే ఇవన్నీ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మెత్తని పొడిలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 6-7 వెల్లుల్లి వేసి మళ్ళా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకొని తెచ్చాను. ఇలాగా అప్పటికప్పుడు రసం పొడి చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడేమో ఇది పక్కనైతే పెట్టేసుకుందాం. చూడండి, మంచి ఫ్లేవర్తో అయితే రసం మంది రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం రసం చేసుకున్న గిన్నె ఉంది కదా, వాటిని తీసుకొని ముందుగా తగినంత ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కాడలతో సహా వేసేయండి. అలానే కాస్త కరివేపాకు. ఇప్పుడు ముందుగా మనం పొడిని ఏదైతే రెడీ చేసుకున్నామో అది వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెతో పాటు మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మరిగించుకోవాలి. చూడండి, ఒక పొంగు వచ్చాక బాగా మరిగించుకున్న తర్వాత చూడండి, మన రసం అయితే కాస్త తగ్గింది. ఇలా కాస్త తగ్గినంత వరకు మరిగించుకోవాలి. సుమారుగా ఒక 10-15 నిమిషాలు అయితే మరుగుతుంది. ఇప్పుడు దీన్ని పోపు అయితే పెట్టుకుందాం. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే పోపు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలానే ఒక 4 ఎండుమిర్చి తుంచుకుంటా అంగవే వేసేయండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపల తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయ్యాక మన రసం ఏదైతే ఉంది కదా వాటిలో వేసుకుంటే మన టమాటా రసం అనేది రెడీ. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కింద అయితే కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని ఇది ఒక 2-3 రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో తినేయచ్చు. టేస్ట్ ఏం మారదు, సూపర్ కంటే సూపర్గా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలానే చివరిగా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి.